Hello everyone, I am Vardhan. Welcome to our channel TradeX. Stock market investing through wealth create చేసుకోవడానికి ఒక హై గ్రోత్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్ అనాలిసిస్ తో మనం ముందుకు వెళ్దాం. మీరు మీ కోసం ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉండి తీరాలి. ఈ స్ట్రాటజీ కోసం మీరు చాలా పారామీటర్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే హై గ్రోత్ ఉన్న గుడ్ స్టాక్ని ఐడెంటిఫై చేయడానికి కంపెనీ ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్ విషయంలో ఇన్ డెప్త్ అనాలిసిస్ పారామీటర్ని ఫాలో అవ్వవలసి ఉంటుంది. ఒక ఇన్వెస్టర్గా మీరు లాభసాటిగా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మా ట్రేడెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడెక్స్ ఛానల్ మీకోసం గ్లోబల్ వైడ్ స్టాక్స్ని అన్ని పారామీటర్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తూ మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు లాభాల్లో ఉండేలా చూస్తుంది. అందుకే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మా ట్రేడెక్స్ ఛానల్తో స్టార్ట్ చేయండి. ఈ ఎపిసోడ్లో మనం హెల్త్ కేర్ సెక్టార్ నుండి కమింగ్ ఇయర్స్లో హై లెవెల్ రిటర్న్స్ ఇచ్చే ఒక కంపెనీని ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తూ ఆ కంపెనీ మన పోర్ట్ఫోలియోలో ఉండాలా వద్దా అనే రైట్ డిసిషన్ ని తీసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనం తెలుసుకోబోయే సంస్థ ప్రపంచ హెల్త్ కేర్ రంగంలో ఓ ఫార్మాస్యూటికల్ దిగ్గజం, అదే సనోఫీ. ఈ కంపెనీ స్థాపించబడినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై చూపిన ప్రభావం వరకు అన్ని విషయాలు తెలుసుకుందాం. సనోఫీ అనేది ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ. 1973లో స్థాపించబడిన ఈ కంపెనీ అనేక విలీనాలతో మరింత శక్తివంతంగా పెరిగింది. ముఖ్యంగా అవెంటీస్తో 2004లో జరిగిన విలీనంతో సనోఫీ అవెంటీస్గా మారింది ఈ కంపెనీ పేరు. సనోఫీ ఫార్మా కంపెనీ క్యాన్సర్, డయాబెటీస్ అలాగే అరుదైన రక్త వ్యాధుల నివారణకు గల ఔషధాలను తయారు చేస్తున్న సంస్థ. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూనే మనుషుల జీవితాన్ని మెరుగుపరిచే ఔషధాలపై ఇన్నోవేటివ్గా పరిశోధనలు చేస్తూ ఈ ఒక్క హెల్త్ కేర్ రంగంలో ముందంజుగా ఉంది. అంతేకాదు, సనోఫీ ఇటీవల కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ల తయారీలో కూడా తన పాత్రను పోషిస్తూ వస్తుంది. 100కు పైగా దేశాల్లో తన ఒక కార్యకలాపాలను చేస్తూ సనోఫీ ఒక గ్లోబల్ బ్రాండ్ గా నిలిచింది. అలాగే భారతదేశంలో కూడా సనోఫీ ఒక కీలక పాత్రను పోషిస్తుంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో సనోఫీ ఫార్మా కంపెనీ యొక్క ఔషధాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. డయాబెటీస్, గుండెకి సంబంధించిన ఔషధాల తయారీలో ఎప్పుడు ముందంజలో ఉంది సనోఫీ ఫార్మా కంపెనీ. అంతర్జాతీయ స్థాయిలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం శ్రద్ధ తీసుకుంటున్న సనోఫీ వంటి సంస్థలు మన భవిష్యత్తును మెరుగుపరుస్తూ ఉన్నాయి. సో హెల్త్ కేర్ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న సనోఫీ కంపెనీ ఒక ప్రొఫైల్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ కంపెనీ ఒక కంప్లీట్ మార్కెట్ వ్యూని మనం గమనిద్దాం. కమ్ టు నెక్స్ట్ పాయింట్. సనోఫీ ఫార్మా కంపెనీ ఒక కంప్లీట్ మార్కెట్ వ్యూలో ముందుగా ఈ కంపెనీ ఫిస్కల్ ఇయర్ 2024లో బిజినెస్ సిగ్మెంట్స్లో ఎలాంటి ఒక రెవెన్యూ గ్రోత్ చూపించింది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఈ కంపెనీ ఫిస్కల్ ఇయర్ 2024లో బయోఫార్మా సిగ్మెంట్లో 45.2 బిలియన్ USD రెవెన్యూని చూపించింది. అలాగే కీ ప్రోడక్ట్ సిగ్మెంట్లో డూపిక్సెంట్లో 14.3 బిలియన్ USD రెవెన్యూ చేస్తే బే ఫోర్టస్లో 1.87 బిలియన్ USD రెవెన్యూగా చేసింది. దాంతోపాటు వ్యాక్సిన్ సెగ్మెంట్లో చూసుకుంటే 6.7 బిలియన్ USD రెవెన్యూగా చూపిస్తే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్లో 2.3 బిలియన్ USD రెవెన్యూగా చూపించింది. దాంతోపాటు కన్జ్యూమర్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో టోటల్గా 5 బిలియన్ USD రెవెన్యూగా ఈ కంపెనీ ఫిస్కల్ ఇయర్ 2024లో జనరేట్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కంపెనీ వరల్డ్ వైడ్గా హెల్త్ కేర్ సెక్టార్లో ఫిస్కల్ ఇయర్ 2024లో అద్భుతమైన రెవెన్యూని జనరేట్ చేసింది అనేది మనకు ఈ సెగ్మెంట్లో రెవెన్యూని గమనిస్తుంటే అర్థమవుతుంది. సో ఈ కంపెనీ ఒక కంప్లీట్ మార్కెట్ వ్యూ ఫండమెంటల్గా, టెక్నికల్గా అలాగే ప్రైస్ యాక్షన్ పరంగా మనం గమనిద్దాం. సో కమ్ టు నెక్స్ట్ పాయింట్. సనోఫీ ఫార్మా ఒక కంప్లీట్ మార్కెట్ వ్యూ మనం గమనించినట్టయితే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 129.74 బిలియన్ USD గా ఉంది. అంటే లార్జ్ క్యాప్ కంపెనీ అన్నమాట. సో ఈ కంపెనీ ఒక కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 54.55గా ఉంది. అంటే ఈ కంపెనీ యొక్క ఇంట్రాన్సిక్ వాల్యూతో మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఈ కంపెనీ యొక్క ఇంట్రాన్సిక్ వాల్యూ $148గా ఉంది. సో ఈ కంపెనీ ఒక కరెంట్ ప్రైస్ని అలాగే ఇంట్రాన్సిక్ వాల్యూని కంపేర్ చేసి చూసినప్పుడు ఈ కంపెనీ ఒక కరెంట్ ప్రైస్ అండర్ వాల్యూడ్గా ఉన్నట్టు మనం గమనించాలి. సో దాంతోపాటు ఈ కంపెనీ ఒక ఎంటర్ప్రైజెస్ వాల్యూని చూసుకుంటే 141.91 బిలియన్ USD గా ఉంది.
అంటే ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు వేరే ఎవరైనా టేక్ ఓవర్ చేసుకుంటే ఈ ఒక సనోఫీ కంపెనీకి ఈ ప్రైస్ని సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూని మనం చూసినట్టయితే 64.01గా ఉంది. సో ఈ సనోఫీ కంపెనీ ఇప్పుడు ఏదో ఒక నష్టం కలిగి కంపెనీని క్లోజ్ చేసే పరిస్థితి వస్తే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఈ ఒక బుక్ వాల్యూ ప్రైస్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెల్త్ కేర్ సెక్టార్లోని ఇండస్ట్రీ పీఈతో పాటు ఈ కంపెనీ యొక్క స్టాక్ పీఈని మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఇండస్ట్రీ పీఈ రేషియో 23.80గా ఉంటే ఈ ఒక కంపెనీ యొక్క పీఈ రేషియో 11.53గా ఉంది. అంటే కంప్లీట్గా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్లో ఉంది అన్నది మనం గమనించాలి. దాంతోపాటు మనం ఈ కంపెనీ ఒక 52 వీక్ హైని చూసుకుంటే $60గా ఉంటే 52 వీక్ లో వచ్చి $45గా ఉంది. సో ఇలాంటి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న కంపెనీలో ఎలాంటి ఒక టాప్ షేర్ హోల్డర్ ఒక వాటాని కలుగున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా L'Oréal SA 14.28% ఒక వాటాని ఈ కంపెనీలో కలిగి ఉంది. అలాగే బ్లాక్ రాక్ ఇన్కార్పొరేషన్ 14.17% వాటాని ఈ కంపెనీలో కలిగి ఉంది. దాంతోపాటు వ్యాన్గార్డ్ గ్రూప్ ఇన్కార్పొరేషన్ కంపెనీ 5.68% వాటాని ఈ కంపెనీలో కలిగి ఉంది. అలాగే సనోఫీ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఈ కంపెనీలో 5.19% వాటాని కలిగి ఉన్నారు. యుఎస్ఏ యొక్క టాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ యొక్క షేర్ హోల్డింగ్స్ ఈ కంపెనీలో ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం. సో ఓవరాల్ గా ఈ కంపెనీ యొక్క మార్కెట్ వ్యూని మనం గమనించాం కదా. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క కంప్లీట్ 2 years ఫినాన్షియల్ పారామీటర్ ని మనం చూద్దాం. కమ్ టు నెక్స్ట్ పాయింట్. ముందుగా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ, దాని తర్వాత ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ని ఈ 2 years ఫినాన్షియల్ పారామీటర్లో కంపేర్ చేసి చూసినట్టయితే ఫిజికల్ ఇయర్ 2023లో ఈ కంపెనీ రెవెన్యూ పరంగా 41.11 బిలియన్ని చూపించింది. అలాగే అదే సంవత్సరం నెట్ ప్రాఫిట్ 5.40 బిలియన్గా ఈ కంపెనీ చూపించింది. సో కంపేర్ టు ఫిజికల్ ఇయర్ 2024తో చూసినప్పుడు రెవెన్యూ 44.29 బిలియన్గా ఉంది. అంటే ఫిజికల్ ఇయర్ 2023తో కంపేర్ చేసినప్పుడు ఫిజికల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ బాగా పెరిగింది అనేది మనం గమనించవచ్చు. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 2024లో 5.56 బిలియన్గా ఉంది. అంటే ఫిజికల్ ఇయర్ 23తో కంపేర్ చేసుకుంటే 24లో ఈ ఒక కంపెనీ నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా బాగా పెరిగింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ కంపెనీ ఒక రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్ని 2 years కంపారిజన్ రేషియో చూసినప్పుడు రెవెన్యూ 42 బిలియన్స్గా ఉంటే నెట్ ప్రాఫిట్ 5 బిలియన్స్గా ఉంది. అంటే ఈ కంపెనీ ఆల్ సెగ్మెంట్స్లో ఫిజికల్ ఇయర్ 2024లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ని రెవెన్యూలను నెట్ ప్రాఫిట్లను చూపించింది అనేది మనకు తెలుస్తూ ఉంది. కమ్ టు నెక్స్ట్ టాపిక్. సనోఫీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఇయర్ ఆన్ ఇయర్ ఈ కంపెనీ ఎలాంటి ఒక రిటర్న్స్ ఇస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ కంపెనీ ఫిజికల్ ఇయర్ 2023లో ROE చూసుకుంటే 6.82% ఉంటే ROCE 7.90%గా ఉంది. అలాగే ఫిజికల్ ఇయర్ 2024లో ROE చూసుకుంటే 7.30% ఉంటే ROCE 8.60%గా ఉంది. కంపేర్ టు ఫిజికల్ ఇయర్ 2023 కన్నా ఫిజికల్ ఇయర్ 2024లో ROCE కానీ ROE కానీ కంప్లీట్గా గ్రోత్ బాగా కనిపిస్తూ ఉంది. సో ఈ కంపెనీ ఫినాన్షియల్ పారామీటర్లో ROE ROCని కంపేర్ చేసినప్పుడు 2 years ఒక రేషియోని చూసుకుంటే ROE 7.05%గా ఉంటే ROCE 8.10%గా ఉంది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇన్వెస్టర్స్కి ఈ కంపెనీ మంచి రిటర్న్స్ గ్రోత్ని చూపిస్తూ ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది. సో కమ్ టు నెక్స్ట్ పాయింట్. సనోఫీ కంపెనీ ఒక కంప్లీట్ మార్కెట్ వ్యూ బిజినెస్ సెగ్మెంట్లో ఫిజికల్ ఇయర్ 2024లో ఎలాంటి రెవెన్యూ గ్రోత్ని చూపించింది, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ 2 years ఫినాన్షియల్ పారామీటర్స్లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పరంగా కానీ అలాగే ROE అండ్ ROCE పరంగా కానీ రేషియోస్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది అనేది మనం చూసాం. సో ఇప్పుడు ఈ సనోఫీ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ ఫినాన్షియల్ గ్రోత్ ఏంటో మనం చూద్దాం. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఫిజికల్ ఇయర్ 23లో 41.11 బిలియన్ రెవెన్యూ గ్రోత్ ఉంటే ఫిజికల్ ఇయర్ 2024లో 44.29 బిలియన్ ఈ కంపెనీ రెవెన్యూ ఉంది. అంటే ఫిజికల్ ఇయర్ 23 కన్నా ఫిజికల్ ఇయర్ 24లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ బాగా పెరిగిందనేది మనం గమనించవచ్చు. సో కమ్ టు డెబ్. సో ఈ కంపెనీకి ఉన్న టోటల్ డెబ్ ఏంటనేది మనం చూద్దాం. సో ఫిజికల్ ఇయర్ 23లో 18.42 బిలియన్గా ఈ కంపెనీ అప్పు ఉంటే ఫిజికల్ ఇయర్ 2024లో 17.91 బిలియన్గా ఉంది. అంటే ఈ ఒక కంపెనీ ఫిజికల్ ఇయర్ 2023లో ఉన్న అప్పు కన్నా ఫిజికల్ ఇయర్ 2024లో అప్పుని తగ్గించిందనేది
మనకు అర్థమవుతూ ఉంది. సో అలాగే ఈ కంపెనీ ఇన్వెస్టర్స్కి ఎలాంటి ఒక డివిడెండ్ గ్రోత్ని ఇయర్ ఆన్ ఇయర్ చూపిస్తుంది అనేది మనం గమనించినట్టయితే ఫిజికల్ ఇయర్ 23లో 8.61% ఉంటే ఫిజికల్ ఇయర్ 2024లో 8.42%గా ఉంది. అంటే 23కి కంపేర్ చేసుకున్నప్పుడు 2024లో కొంత ఈ ఒక్క డివిడెండ్ గ్రోత్ తగ్గిందనేది మనం గమనించవచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క ఈపీఎస్ గ్రోత్ మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ఇయర్ 2023లో -35.31%గా ఉంటే ఫిజికల్ ఇయర్ 2024లో 2.94%కి ఈ కంపెనీ ఒక ఈపీఎస్ గ్రోత్ పెరిగింది. అంటే మైనస్ నుంచి ఈ కంపెనీ ప్లస్లోకి ఈపీఎస్ గ్రోత్ని తీసుకువచ్చింది. సో ఓవరాల్గా సనోఫీ కంపెనీ ఒక ఫినాన్షియల్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ని చేస్తుందనేది మనకు అర్థమవుతుంది. సో కంప్లీట్గా ఇప్పటిదాకా ఈ కంపెనీ యొక్క మార్కెట్ వ్యూ 2 ఇయర్స్ ఫినాన్షియల్ పారామీటర్లు రెవెన్యూలో కానీ నెట్ ప్రాఫిట్లో కానీ ఆర్ఓఈ ఆర్ఓసిలో కానీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో రెవెన్యూతో పాటు ఈ కంపెనీ డివిడెంట్లో కానీ లేకపోతే ఈపీఎస్లో కానీ మంచి గ్రోత్ని చూపిస్తూ వస్తుందనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ ఒక కంప్లీట్ ప్రైస్ యాక్షన్లో ఈ కంపెనీ ఇప్పుడున్న ప్రైస్ కరెంట్ ప్రైస్ నుంచి ఎలాంటి ఒక ప్రైస్ యాక్షన్ మూమెంట్ని చూపిస్తుంది, అప్పర్ లెవెల్లోకి వెళ్తుందా లేకపోతే అక్కడి నుంచి ఒక డిప్ని చూపిస్తుందా అనేది ప్రైస్ యాక్షన్ టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసి తెలుసుకుందాం. కమ్ టు నెక్స్ట్ పాయింట్. సనోఫీ కంపెనీ ఒక ప్రైస్ యాక్షన్లో మనం ఈ కంపెనీ ఒక చార్ట్ ఒక క్యాండిల్ స్టిక్ని గమనించినట్టయితే ఈ కంపెనీ ఒక 1 వీక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని మనం చూసినప్పుడు 2021 నుంచి 2025 వరకు ఈ కంపెనీ ఒక ప్రైస్ యాక్షన్ని మనం గమనించినప్పుడు ఈ కంపెనీ ఒక రెసిస్టెంట్ని అలాగే ఒక ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ వస్తూ ఉంది. సో ఈ కంపెనీ 2023లో ఒక రెసిస్టెంట్ని టచ్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ని మళ్ళీ ఒక రెసిస్టెంట్ని మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ని ఈ రెండింటి మధ్యనే ఈ కంపెనీ ఒక ప్రైస్ యాక్షన్ మూమెంట్ని చేసుకుంటూ వస్తుంది. సో ఈ కంపెనీ ఒక బిగ్ బ్రేక్అవుట్ కోసం ఎదురు చూస్తుంది అనేది మనకు ఇయర్ ఆన్ ఇయర్ ప్రైస్ యాక్షన్లో మనం తెలుసుకోవచ్చు. సో ఈ ఒక ట్రెండ్ లైన్ నుంచి కంపెనీ ఒక రెసిస్టెంట్ని బ్రేక్ చేసి అప్ సైడ్ మూమెంట్ ఇస్తుందా అలాగే లేదా ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి ఒక డౌన్ సైడ్ మూమెంట్ ఇస్తుందా అనేది మనం గమనించినట్టయితే ఈ కంపెనీ ఇక్కడి నుంచి ఎలాంటి ఒక మూమెంట్ని తీసుకోబోతుందా అనేది మనం ఫ్యూచరిక్ వరల్డ్ బెస్ట్ అనలిస్ట్ వ్యూ మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీ పరంగా బై సిగ్నల్ని చూపిస్తున్నారు. ఈ కంపెనీ కమింగ్ డేస్లో అప్ సైడ్కి 18.17% మూమెంట్ ఇచ్చే అవకాశం ఉందని వరల్డ్ వైడ్ బెస్ట్ అనలిస్ట్ వ్యూ మనకు చెప్తోంది. సో ఇప్పటిదాకా సనోఫీ కంపెనీ ఒక ప్రొఫైల్ని కంప్లీట్ మార్కెట్ వ్యూని ఈ కంపెనీ ఒక ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో రెవెన్యూ గ్రోత్ని అలాగే ఈ కంపెనీ కంప్లీట్ ప్రైస్ యాక్షన్ని మనం చూసాం కదా. ఈ కంపెనీ మన పోర్ట్ఫోలియోలో ఉండాలా వద్దా అనేది కంప్లీట్గా మీ రీసెర్చ్ మీ చాయిస్. సో మరొక సెక్టార్ నుండి ది బెస్ట్ యుఎస్ఏ కంపెనీతో మళ్ళీ మీ ముందుకు ఇన్ డెప్త్ అనాలిసిస్తో వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ వర్ధన్.